తెలంగాణలో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తుంది. రాష్ట్రంలోని 3 పార్టీలు కూడా దీన్ని సవాలుగా తీసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇటుపక్క కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ కొత్త అధ్యక్షుడి సారథ్యంలో ఒక సవాల్గా స్వీకరిస్తుంటే, రాష్ట్రంలో అధికార పార్టీ ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటాయి ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అనుకుంటాయి కనుక అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న ఖర్గే సభతో ఒక రకంగా సమరోత్సాహం మొదలైంది. కాకపోతే ఆ హామీలు ఏవైతే హామీల అమల్లో ఇంకా తొందరగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను మన ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళ మనసులు గెలుచుకోవాలని రైతు బంధు ఇటీవల ఇష్యూ చేశారు. మళ్ళీ ఇంకొక రైతు బంధు బాకీ ఉన్నది కనుక వచ్చే ఇంకా 60 రోజుల్లో సుమారు 90 రోజులు ఎన్నికల్లో జరపమని చెప్పింది కనుక ఇంకో 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నాయి. కనుక ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే మనకు 3 పార్టీలకు అంటే ఇప్పటిదాకా పార్లమెంట్లో ఒక్క సీటు గెలుచుకోకుండా అసెంబ్లీలో చావుదప్పి కొనలట్టుపోయినట్టు 39 సీట్లకు పరిమితం కావడం, అందులో కంటోన్మెంట్ సీటు ఇప్పటికే మరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరం కావడంతో చూస్తుంటే మరొక ఉప ఎన్నిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది. అది రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేస్తుంది. ఈ రెండు చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇవాళ స్థానిక ప్రభుత్వాల ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3 పార్టీలు సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి. ఒకటేమో రిజర్వేషన్ అమల్లో 42% బీసీలకు ఇస్తామన్న హామీని నెరవేర్చడానికి తంటాలు పడే కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. ఇటుపక్క మరి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉండి మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం మీద అసంతృప్తిని ఎట్లా సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ అట్లాగే బీజేపీ పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ చూసినా మనకు అర్థమైంది ఏంటంటే ఈ మూడు పార్టీలు కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి. కానీ విచిత్రం ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఏ దోట్లో ఈయన మాదే దూడ అని చెప్పుకోవడం తప్ప ఇంకోటి ఏం చేసేది లేదు. గెలిచిన సర్పంచులు కూడా మొదట్లో ఏ పార్టీ మద్దతుతో గెలిచినా కూడా చివరికి మేము అధికార పార్టీకి అనుకూలంగా ఉంటామనే ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు ముఖ్యంగా పార్టీ పరంగా ఎన్నికలు జరగవు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రమే ఈ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుంటాయి. కనుక అట్లా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు పోటీ చేసినా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినా సానుభూతి పరులుగా మన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా సానుభూతి పరులుగా ఉంటారు. కనుక చివరిగా గెలిచిన తర్వాత వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే దానికి విధేయతగా ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక దానికి విధేయతగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. కానీ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలాలు పెద్దగా బయటపడాలనుకుంటున్నాను. పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా సరే గెలిచిన తర్వాత తమ విధానం ప్రకటిస్తారు కనుక పంచాయతీ ఎన్నికల్లో బలాబలాల కంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు బీఫారాలు ఉంటాయి కనుక అక్కడ బలాబలాలు తెలుసుకోవాలి. ఆ ఎన్నికలైతే ఇప్పుడు జరగాలనుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికలు కూడా జరపాల్సి ఉన్నది. అంటే పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మన మున్సిపాలిటీలు, దాంతోపాటు కార్పొరేషన్ల ఎన్నికలు కూడా జరపాల్సి ఉంది. చూద్దాం. స్థానిక పౌరులు ఒక పంచాయతీ ఎన్నికలకి పరిమితం అయితే మాత్రం పెద్దగా పార్టీల బలాబలాలు తెలిసే అవకాశం అయితే లేదనుకుంటున్నాను.